శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఉండ్రాళ్ల తద్దె నోము విశిష్టత ప్రత్యేకత, పాటించాల్సిన నియమాలు, దీంతో పాటుగా ఈరోజు సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి బహుళ తదియ, సాయంత్రం 6:25 వరకు. నక్షత్రం రేవతి, రాత్రి 7:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి, బుధ, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వీరి యొక్క ఆరోగ్యం గురించి, దీంతో పాటు శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందుల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఇబ్బంది పడటంతో పాటు వారి వలన మాట పడాల్సిన పరిస్థితులు, నిందలు కూడా మీకు అవమానకరంగా ఉండేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. వృధా ప్రయాణ ఖర్చులు ఉండటం, అలాగే శారీరక శ్రమ అధికంగా ఉండటం, మానసికంగా ప్రశాంతత లోపించటం, ఇవి మీకు బాధాకరంగానూ ఇబ్బందికరంగానూ ఉంటూ ఉంటాయి. మొత్తం మీద లిటిగేషన్లు కానీ, కోర్టు కేసులు కానీ, భూ సంబంధమైన వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలు, వీటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సంతకాలు లాంటివి పెట్టే విషయాలలో మీరు 1-2 సార్లు ఆ దస్తావేజులు చదువుకొని ఆ తర్వాత మాత్రమే సంతకాలు పెట్టాలి అనే సూచనని మాత్రం మీరు గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఆర్థికంగానూ అలాగే వృత్తిపరంగానూ కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు ఉండటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు స్నేహితుల్ని కలవటం, బంధుమిత్రులని కలవటం, అలాగే వారితోటి సమయం గడిపేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటించడం వలన ప్రతి విషయంలోనూ మీకు సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక మీ సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరచడం వలన వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకించి లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటి వాటికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు ఉంటాయని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధించటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి పాటుపడటం, అలాగే వారి గురించి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. అయితే ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం, అలాగే మీ కుటుంబ సభ్యులు మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నించాలి. మానసికంగా ప్రశాంతత అనేది తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీ శత్రువులు కానీ, లేకపోతే మీ బంధువర్గీయులు కానీ మాట్లాడే అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దానికి సంబంధించి మీరు గుప్తంగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే మీరు పరామర్శలు వీటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండటం, ఇవన్నీ కూడా మీకు మానసికంగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి కనుక
ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇక సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు గణపతి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటు శారీరక శ్రమ అనేది అధికంగా గోచరిస్తూ ఉంటుంది. మీ తెలివితేటలతోటి, మీ ఓర్పు నేర్పులతోటి పనులను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. స్థిరాస్తి విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉండటం అనేది గోచరిస్తోంది కనుక ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రుల్ని కలవటం లేదా వారితోటి వాదోపవాదాలు ఉండటం, మేనమామలతోటి కూడా మీకు ఇబ్బందికరంగా ఉండటం లేదా వారికి అనారోగ్య పరిస్థితులు ఉండటం, ఇవి మీకు కొంత మానసికంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయని గ్రహించాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మీకు ఎక్కువగా శ్రమ అనేది ఉండటం, ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం, ప్రతి విషయంలోనూ ఇది మీకు గోచరిస్తూ ఉంటుంది కనుక మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లేదా షేర్ మార్కెట్లు, వీటిల్లో మీరు పెట్టుబడులు పెట్టే అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఎప్పటి నుంచో ఆగిపోయిన బకాయిలు, అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తుల అమ్మకాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రుణ విమోచక గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వీరి యొక్క ఆరోగ్యము, ఖర్చులు, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. తొందరపాటు నిర్ణయాల వలన లేకపోతే అనాలోచితంగా చేసే పనుల వలన అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా ప్రమోషన్లు మీకు రాకపోవటం నిరాశను కలిగిస్తుంది. అలాగే మీరు అనుకున్న విధంగా మీకు ఆర్థికంగా అనుకూలత కూడా గోచరించటం లేదు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి, వారి ఆరోగ్యము, అలాగే విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్ద ఆశాజనకంగా మీకు గోచరించడం లేదు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు లేకపోతే మీరు గనక షేర్లలో వాటిల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటే అందులో మీకు కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు గణపతి యొక్క 12 నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే తీర్థ స్నానాలు లాంటివి చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే దీంతో పాటు మీరు కొంతవరకు పితృ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు ఆసక్తిని అనే దాన్ని కూడా కనపరుస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే వృత్తి సంబంధంగా లేకపోతే వ్యాపార, ఉద్యోగ సంబంధంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఎప్పటి నుంచో మీకు ఏమైనా మొక్కుబడులు ఉన్నా లేకపోతే బకాయిలు లాంటివి ఉంటే
వీటి గురించి ఆలోచన చేయటం, అలాగే వీటిని తీర్చాలి అని చెప్పి మీ ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ పాత స్నేహితుల్ని కలవటం, వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే రుణ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మంచి పరిష్కార మార్గాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కోర్టు సమస్యలు, అలాగే లిటిగేషన్లు, రాతకోతలు వీటికి సంబంధించి మాత్రం ఆలస్యం లేదా జాప్యం లేదా వాయిదా ఇలాంటివి పడే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా ప్రతికూలత అనేది గోచరించడం లేదు. అలాగే పనులన్నిటినీ కూడా నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ వస్తారు. అయితే స్త్రీలకి మాత్రం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయని గ్రహించాలి. అలాగే వీరికి వైద్య సంబంధంగా ఖర్చులు కూడా అధికంగా ఉండేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అలాగే ఆహార నియమాలు పాటించేందుకు, దీంతో పాటు వ్యాయామం లాంటివి చేసేందుకు కూడా ఈ రాశి వారు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉండాలి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి, ఉద్యోగ వ్యాపారస్తులకి ఈ రోజు పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ప్రతి విషయాల్లోనూ కూడా తగు విధంగా నిర్ణయాలు తీసుకోవటం, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులని సంప్రదించటం, ఇవన్నీ కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయని మాత్రం గ్రహించవచ్చు. ఈ రాశి వారు పుత్ర గణపతి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరమైన ఆదాయ మార్గాల కోసం ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీరు పాత బకాయిలు తీర్చేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క సహోద్యోగుల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఉన్నతాధికారులకి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే మీరు కూడా పితృ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. తీర్థ స్నానాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవటం అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. వీటన్నిటితో పాటు స్థిరాస్తి విషయాలలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నరఘోష, నరదృష్టి అధికంగా ఉండటం వలన పనుల విషయంలో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు మీ ఆలోచనలకి తగిన విధంగా మీ పనులను పూర్తి చేసేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో కూడా మీకు ప్రయత్న లోపం అనేది కలుగుతూ ఉంటుంది లేదా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైతే మీరు ఆర్థిక సహాయం చేస్తారో వారి వలన మీరు ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. అలాగే మీరు ప్రత్యేకించి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త మాత్రం వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా లిటిగేషన్లు, కోర్టు కేసులు, అలాగే రాతకోతలు వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి మార్పులు మాత్రం గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు నూతన పెట్టుబడుల గురించి మాత్రం ఆలోచన చేసే అవకాశాలు, అలాగే షేర్ మార్కెట్లలో కూడా మీరు పెట్టుబడులు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి మాత్రం కొన్ని విషయాలలో, అంటే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా
సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే సంతానం గురించి మాత్రం ఎక్కువగా మీరు మదన పడుతూ ఉంటారు. వారికి తగిన విధంగా, వారికి నచ్చిన విధంగా మీరు పనులు చేయడానికి ఆసక్తిని కూడా కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గనక ఎటువంటి స్థిరాస్తి కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ, లేకపోతే వాటికి సంబంధించి ఎటువంటి చర్చలు పెట్టుకున్నా ఇవి మాత్రం మీకు కొంత వాయిదా పడే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరచడం అనేది గోచరిస్తోంది. అలాగే మీరు ప్రతి పనిని కూడా సానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అనేదాన్ని మీరు కనబరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి ఈరోజు కొంచెం శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనబరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ గణేష భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారు ఈరోజు వీరి యొక్క కుటుంబ సభ్యులు, కుటుంబము, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు వ్యాపార భాగస్వామ్యస్తులతోటి మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు, అలాగే నూతన రుణాలు తీసుకోవటము, దీంతో పాటుగా ఆస్తులు మీరు బ్యాంకుల్లో తనఖాలు పెట్టే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు పాత బకాయిలు తీర్చడం కోసం శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే శత్రువులపైన విజయాన్ని సాధించే ప్రయత్నం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అలాగే జాగ్రత్తగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వీటన్నిటితో పాటు మీ పాత అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఇక్కడ కోర్టు విషయాలు కానీ, లేకపోతే రాతకోతలు కానీ, అలాగే మీ భూ సంబంధమైన వ్యవహారాలు, లేకపోతే స్థిరాస్తి వ్యవహారాలు వీటికి సంబంధించి ఎక్కడా కూడా మార్పులు అనేవి కనిపించడం లేదు. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి, ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా మహాగౌరి వినాయకుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.